రాధా, నిన్ను చూసి, నువ్వు నడుచుకునే విధానం చూసి నువ్వు ఎంతో గొప్పదానివనుకున్నాను, ఎంతో గర్వపడ్డాను. కానీ నేను దీన్ని చదవగానే నాకు ఇంత నీచమనిదాని అనిపిస్తోంది. అది కాదు అంకుల్. ఇంకొకసారి నన్ను అంకుల్ అని పిలవద్దు. ఐ డోంట్ లైక్ ఇట్. నువ్వు ఇండియాలోనే పెరుగుంటే ఈ దేశపు సంస్కృతి ఏంటో నీకు అర్థమై ఉండేది. 10-15 సంవత్సరాలు అమెరికాలోనే పెరిగావు కదా, అందుకే ఈ స్వేచ్ఛ మనోభావాలన్నీ. స్టాప్ ఇట్ అంకుల్, స్టాప్ ఇట్. నిజమేంటో తెలియకుండా నోటికొచ్చినట్టు మాట్లాడకండి, నన్ను బాధ పెట్టకండి. ఇది నీ డైరీ, నీ ఫీలింగ్స్ ని నీ చేతిరాతలతోనే కదా ఇందులో రాసావు. దీనికి ఏ అర్థం లేదా? నేను ముద్దు కృష్ణని ప్రేమించిన విషయం నిజమే, కానీ అలాంటి తప్పేం జరగలేదు అంకుల్. నువ్వు ఏ తప్పు చేయలేదని నాతో అంటున్నావా? ఏ తప్పు? ఒక ఆడ మగ 5 నిమిషాల సంతోషం కోసం చేస్తున్నారే, ఆ తప్పా? ఆ తప్పైనా సరే నేను ఒప్పుకుంటానేమో గాని ఇది మాత్రం 15 ఏళ్లగా నువ్వు తప్ప ఈ లోకంలో ఇంకెవరు ముఖ్యం కాదనుకున్నాడే ఆ ముద్దు కృష్ణ, వాడిని నువ్వు మోసం చేశావే. ఆ విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నేను ఎప్పటికీ జీర్ణించుకోలేను. నువ్వు చెప్పినందువల్ల 15 ఏళ్లగా ఆ కుక్క సమాధి మీద పూలు పెట్టి వస్తున్నాడు కదా, అది వాడి తెలివి తక్కువతనమే. కాని నీ మాటకి తను విలువిచ్చి అందులో తన సుఖాన్ని వెతుక్కున్నాడు, అది తన తప్ప? అలాంటి వాడిని వదిలేసి నా కొడుకుని పెళ్లి చేసుకోవాలని అంగీకరించావే, దీనికసలు ఏంటి అర్థం? టెల్ మీ ఐ సే. తను అనుభవించాల్సింది ఇంకొక మనిషి అనుభవిస్తున్నాడని తెలిస్తే ఆ మనిషికి ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? అందులోనూ ఆ ముద్దు కృష్ణ నా కొడుకు షూ పాలిష్ దగ్గర నుంచి తను వాంతు చేసుకున్నా కూడా ఎన్ని క్లీన్ చేశాడే. అలాంటి బంగారపు మనిషి కన్నా నా ఆస్తి అంతస్తు మీద నీకు అంత ఆశ కలిగిందా? నిజం చెప్తున్నాను అంకుల్, మీ ఆస్తుల అంతస్తుల కోసం నేను పెళ్లి ఒప్పుకోలేదు అంకుల్. మా నాన్న మాన మర్యాదలు కాపాడిన మీ దగ్గర మీ అబ్బాయి నచ్చలేదని నేను ఎలా అనగలను అంకుల్? చెప్పండి, నేను ఎలా అనగలను? అందుకే నేను ఈ పెళ్లి ఒప్పుకున్నాను. తప్ప అంకుల్, ఇది తప్ప? సాకులు చెప్పకమ్మా. మీ నాన్నగారికి నేను ఎన్నోసార్లు సహాయం చేశాను. దానికి ప్రతిఫలంగా నిన్ను నా ఇంటి కోడలుగా రావాలని ఆశపడే నీచునైతే అస్సలు కానమ్మా నేను. రాధా, రాధా, నిన్ను కోడలుగా మా ఇంటికి తీసుకువెళ్లే అదృష్టం నాకు లేకపోయినా తండ్రి గారి స్థానంలో ఉండి నా కూతురికి పెళ్లి చేసే బాధ్యత అయితే నాకు ఉందమ్మా. ఆ స్వాతంత్రం నాకుంది. నువ్వెళ్ళి ఆ అబ్బాయిని నీ చేత్తోనే తీసుకురా ఇక్కడికి. మీ ఇద్దరి పెళ్లిని నేనే స్వయంగా నా చేతో జరిపిస్తానమ్మా. డాడీ ఏం మాట్లాడుతున్నావు డాడీ? ఇప్పుడు పత్రికలోటి ఊరంతా పనిచేశాక ఇప్పుడొచ్చి పెళ్లి క్యాన్సిల్ చేస్తా అంటే మన కుటుంబం బరువు ఏమవ్వాలి డాడీ? ఇప్పుడు ఏం జరుగుతుందో అడుగుతున్నావా? మన ఫ్యామిలీ ప్రెస్టీజ్ ఏంటో నాకు తెలుసు, కానీ అసలు ఏం జరిగిందో ఈ నోటు ద్వారా నేను అర్థం చేసుకున్నానురా. రేయ్, మీ అమ్మ నేను 30 ఏళ్ళు కాపురం చేశాంరా. ఆ 30 ఏళ్లుగా బెడ్రూమ్లో ఒక్కరోజు కూడా లైట్ వెలగలేదురా. ఎందుకంటే సెక్స్కి మేము అంత గౌరవాన్ని ఇచ్చాంరా. అలాంటి కుటుంబంలో పుట్టిన నువ్వున్నావే, ఒక స్త్రీ బట్టలు మార్చుకున్నప్పుడు చాటుగా చూస్తున్నప్పుడు అప్పుడు నీ వంశం గురించి గుర్తుకు రాలేదట? చెత్తలా కొడక, గుర్తుకు రాలేదని అడుగుతున్నాను. అది డాడీ, ఆ రోజు నేను కొంచెం మందు తాగి ఉన్నాను, అందువల్ల. డ్రింక్స్ గింక్స్ లోని ఎక్స్క్యూజులు చెప్పకో. చేసింది తప్పని ఒప్పుకో. గెట్ అవుట్, గెట్ అవుట్ ఐ సే. జస్ట్ గెట్ అవుట్. డాడీ, రాధా, ఏడవకమ్మా. వెళ్ళి ముద్దు కృష్ణని తీసుకురా. నీ వివాహాన్ని నేనే స్వయంగా జరిపిస్తానమ్మా. అంకుల్, థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.
ముదుకృష్ణ ముదుకృష్ణ No, no! ముదుకృష్ణ ఆగండి ప్లీజ్ ముదుకృష్ణ ముదుకృష్ణ ప్లీజ్ ముదుకృష్ణ ముదుకృష్ణ నా మాట వినండి నా మాట వినండి ముదుకృష్ణ నా మాట వినండి ముదుకృష్ణ ముదుకృష్ణ వద్దు ముదుకృష్ణ దూకకండి ఏంటయ్యా ఉత్తి తినకు 5,000. అవును సార్ 5 స్టార్ హోటల్ తింటారంట బయట ఎక్కడ తినరంట డైట్ లో ఉన్నారంట వాళ్ళు. త్వరగా రెడీ చేయండి. ఆ లైట్స్ పైన కట్టండి. క్లోజప్ షాట్ అంతా అయింది కదా. ఫుట్ మార్క్ చేయ చేస్తాను సార్. త్వరగా త్వరగా. ఓకే సార్. కస్టమర్ వచ్చాడా? ఇంకా రాలేదు సార్. టేక్ వెళ్దామా? అవును ఇవన్నీ ఫీల్డ్ లో కవర్ అవుతుంది. అటుపక్క తీసుకెళ్ళి పెట్టండి. చేస్తాను సార్. ఇది సూసైడ్ పాయింటే కదా. ఎవరయ్యా నువ్వు? ఇది షూటింగ్ స్పాట్ అయ్యా. అంటే ఇక్కడ నుండి కింద పడిపోతే చనిపోమా? అరే బుద్ధి తగ్గదా? ఇంత పెద్ద సెట్ లో సాగు గురించి మాట్లాడుతున్నావు. సూసైడ్ పాయింట్ అనుకుని ఇంత దూరం నడిచొచ్చాను. ఇప్పుడు నేనేం చేయను? ఏం చేయాలనా? ఇంత అందమైన అమ్మాయిని పక్కన ఉంచుకొని సాగు గురించి మాట్లాడదాం. బుర్ర తగ్గదవా? కౌగులించుకోరా. అరే రే ఇంకా ఏమయ్యా కౌగులించుకోలేదు నువ్వు? ఓ యాక్షన్ చెప్పలేదా? యాక్షన్. ఆగాగాగు క్లాప్ ఇన్. ప్రేమి నంబర్ 1 శుభ.